అనేది ఒక టైం క్లాజు. దీని అర్థము అప్పటి నుండి, ఏదైనా ఒక పని జరిగినప్పటి నుండి అనే అర్థంలో ఈ క్లాజ్ని ఉపయోగించడం జరుగుతుంది. సిన్స్ ఇండికేట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ విచ్ ఆన్ యాక్షన్ స్టార్టెడ్ అండ్ కంటిన్యూస్ ఇన్ టు ప్రెజెంట్. ఒక పని గతంలో ప్రారంభమైన ఖచ్చితమైన సమయాన్ని చెప్తూ ఇప్పటికి కూడా ఆ పని జరుగుతూ ఉన్నట్టుగా చెప్పడం కోసము ఈ సిన్స్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సిన్స్ ఇండికేట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంని మాత్రమే ఇది ఇండికేట్ చేస్తుంది. విచ్ అన్ యాక్షన్ స్టార్టెడ్ అండ్ కంటిన్యూస్ ఇన్ టు ప్రెజెంట్, ప్రస్తుతం ఆ పని కొనసాగుతుంది, ఒక ఖచ్చితమైన సమయంలో ఆ పని జరుగుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. సిన్స్ హీ మూవ్డ్ టు సిటీ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను సిటీ నుంచి మూవ్ అయినప్పటి నుండి అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుండి అని మనం క్వశ్చన్ వేసుకుంటే సిన్స్ హీ మూవ్డ్ టు సిటీకి వెళ్ళినప్పటి నుండి అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. సిన్స్ హీ మూవ్ టు సిటీ అంటే అతనికి సిటీకి వెళ్ళినప్పటి నుండి అనేది ఒక పాయింట్ ఆఫ్ టైము. అప్పటి నుండి ఏం జరుగుతోంది అనేది ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఎప్పటి నుండి అని క్వశ్చన్ వేసుకుంటే సిన్స్ హీ మూవ్ టు సిటీ అని మనకి ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాలను కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యాలను కానీ సిన్స్ అనే టైం క్లాజ్తో చెప్పడం జరుగుతుంది. సాధారణంగా సిన్స్ అనే టైం క్లాజ్ని ఉపయోగించేటప్పుడు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ మాత్రమే రాయవలసి ఉంటుంది. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. మరొక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ సీన్ హర్ సిన్స్ హీ లెఫ్ట్ ద విలేజ్. ఆమె గ్రామం విడిచిపెట్టినప్పటి నుండి నేను ఆమెను చూడలేదు. మరొక ఎగ్జాంపుల్, సిన్స్ వై స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. మేము ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కనబడుతోంది అని చెప్పడం జరిగింది. అలాగే మరొక ఎగ్జాంపుల్, ఐ ఫీల్ మోర్ రిలాక్స్డ్. నేను చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుండి? సిన్స్ ఐ బిగన్ ప్రాక్టీసింగ్ యోగా ప్రాక్టీస్ చేసినప్పటి నుండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దే హ్యావ్ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్ సిన్స్ దే మ్యారీడ్. వాళ్ళు మ్యారేజ్ అయినప్పటి నుండి చాలా కంట్రీస్ తిరగడం జరిగింది. ఈ విధంగా సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయడం కోసము మనం ఉపయోగిస్తాము. సిన్స్తో పాటు ఉండే సెంటెన్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ సాధారణంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్దో అనే క్లాజ్ గురించి మనం తెలుసుకుందాము. ఆల్దో అంటే అయినప్పటికీ, ఆల్దో, ఈవెన్ దో ఈ మూడు ఒకే రకమైన అర్థాన్ని కలిగి ఉన్న కంజంక్షన్స్. ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్ యూజ్డ్ యాజ్ ఏ ఇంటర్డ్యూస్ అండ్ కాంట్రాస్టింగ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఐడియాస్. ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధమైన భావాల్ని రెండింటిని చెప్పడం కోసము మనము ఆల్దో అనే క్లాజ్ని ఉపయోగించడం జరుగుతుంది, లేదా కంజంక్షన్ ఉపయోగించడం జరుగుతుంది. క్లాజ్ అనే కంజంక్షన్ కానీ రెండు ఒకటే. ఇక్కడ మనము ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ కాంట్రాస్టింగ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఐడియాస్ అని మనం చెప్పడం జరిగింది. సో ఇట్ కనెక్ట్స్ టూ క్లాజెస్, రెండు క్లాజెస్ని కలిపి చెప్పడం కోసం దీన్ని ఉపయోగిస్తాము. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడెడ్ గో ఫర్ వాక్. వర్షం పడుతున్నప్పటికీ మేము వాకింగ్కి వెళ్ళడం కోసము నిర్ణయించుకున్నాము అని ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ వీ డిసైడెడ్ టు గో ఫర్ వాక్ అనేది వర్షం పడడము మనము అలాగే వాక్ వెళ్ళడము కూడా రెండు భిన్నమైనవి. ఈ రెండింటిని మనము ఆల్దో అనే క్లాజ్తో కలిపి చెప్పడం జరిగింది. ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ షీ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ ఆల్దో అనే క్లాజ్ని మనము ఉపయోగించడం జరిగింది. ఆల్దో షీ స్టడీడ్ హార్డ్, బాగా కష్టపడి చదివినప్పటికీ కూడా షీ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ బట్ ఆల్దో రెండు కూడా మనకి
ఒకే రకమైన మీనింగ్ ఇస్తాయి కాబట్టి బట్ అనేది ఒక కంజంక్షను, ఆల్దో కూడా ఒక క్లాజు. కాబట్టి ఒకదాన్ని మాత్రమే ఉంచి మనము దాన్ని తీసేయాలి. కాబట్టి బట్ అనే దాన్ని రిమూవ్ చేయవలసి ఉంటుంది. అలాగే మరొక ఎగ్జాంపుల్, హీ వాజ్ టైర్డ్ బట్ హీ స్టేడ్ అప్ లేట్ ఫర్ ఫినిష్ హిజ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పడం జరిగింది. బాగా అలసిపోయినప్పటికీ కూడా అతడు ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే వరకు ఆగలేదు. ఆల్దో హీ వాజ్ టైర్డ్, హీ స్టేడ్ అప్ లేట్ ఫర్ ఫినిష్ హిజ్ ప్రాజెక్ట్ అని మనము రెండింటిని కలిపి చెప్పడం జరుగుతుంది. దో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ హీ బాట్ ద కార్. మరొక ఎగ్జాంపుల్, దో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనప్పటికీ హీ బాట్ ద కార్, అతను కారు కొన్నాడు. ఆల్దో దే డిసగ్రీడ్ ఆన్ మెనీ ఇష్యూస్ దే రిమైండ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళిద్దరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే కొనసాగుతున్నారు. ఇలాగా భిన్నమైన విషయాలను మనం చెప్పడం జరిగింది. ఆల్దో ద మూవీ గాట్ మిక్స్డ్ రివ్యూస్ ఇట్ వాజ్ స్టిల్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్. ఇక్కడ మనము ఆ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా చాలా ఎక్కువ మొత్తము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆల్దో అనే క్లాజ్ని ఉపయోగించడం జరుగుతుంది.